కలెక్టర్ గారు ఇక నీకు డబ్బులు రావు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అనడం బాధ కలిగింది. నేను ఒకటే చెప్పాను, అమ్మ ఆవిడ మోగది, మానవత్వం కూడా మనం మానవత్వంతో ఆమెకు పనిచేయాలి. డబ్బులు ఇప్పించాలంటే చట్టంలో లేనిది నేను చేయను, నేను ఇప్పించలేను. మీకు తెలిసిన వాళ్ళే ఉంటే వెళ్ళి తెలుసుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి, అంతే తప్ప నేనేం చేయలేను. కానీ ఆమె మనవి వ్యాధికి వచ్చి ఈ నిర్ణయం తీసుకోండి. ఈ బతికిన ఒకటే చచ్చిన ఒకటే. ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగ మాట్లాడితే మాకెవరు న్యాయం చేస్తారనేసి ఆమె భాషలో ఆమె చెప్తే వాళ్ళ ఆయన మాకు వివరి అని చెప్పారు. అందుకే ఈ మాకు రిజర్వేషన్ ఎవరైతే అంబేద్కర్ ఇచ్చారో, రిజర్వేషన్ అంబేద్కర్ సెంట్రల్లోనే నేను మందు తాగి చచ్చిపోతాననేసి ఆమె చెప్పడం వాస్తవమే. తర్వాత పోలీస్ శాఖ వారు వచ్చి మొన్న నుంచి తిరుగుతూ ఉన్నారు పాంగాన్ని, అమ్మ మీకు న్యాయం జరుగుద్ది, అంతే తప్ప మీరు చనిపోయినంతలోనూ మీకు న్యాయం జరగదు, అటువంటి పని చేయవద్దని ఎస్ఐ గారు, సిఏ గారు వీళ్ళందరూ చెప్పడం వల్ల దాన్ని విరమించుకొని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వం చేయాలి. ప్రభు అధికారులు కూడా వాళ్ళు బాగా తెలుసుకొని మరి ఎప్పటి నుంచో తిరిగే ఈ సున్నం బాలమ్మను వారితో పాటు తిరిగే 18 ప్యాకేజీ అంటే మా యువత పట్ల మాకు బాధ్యత లేదా? మా బాధ్యత ప్రకారం పీఓ గారిని అడగడానికి మేము వెళ్తే మీరు డిఎస్సీ చదువుతున్నారని మమ్మల్ని అవమానిస్తారైనా? ఎవరి కోసం పని చేస్తున్నారు సార్ ఐటీడీలు? అసలు ఐటీడీ ఎవరి కోసం పెట్టింది? గవర్నమెంట్ ట్రైబుల్ కోసం పెడితే మీరేమో తీసుకొని వెళ్ళిపోయే